కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి గ్రామ పంచాయతీలకు 18 నెలల నుంచి ఒక్క పైసా కూడా రాలేదని పంచాయతీ కార్యదర్శి శైలేష్ తెలిపారు. తమ జేబుల నుంచే గ్రామ పంచాయతీలో ఖర్చు చేయడం జరిగిందని అన్నారు. సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న శైలేష్ను జిల్లా అధికారులు సస్పెండ్ చేశారు. ఈ నేపథ్యంలో సిద్దిపేట జిల్లాలోని పంచాయతీ కార్యదర్శులు సస్పెండ్ చేసిన కార్యదర్శిని విధుల్లోకి తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ గర్మిమా అగర్వాల్కు వినతి పత్రం అందజేశారు. ఆర్ఎంపీ డాక్టర్ నిర్లక్ష్యంతోనే వ్యక్తి చనిపోతే పారిశుధ్య లోపంతో చనిపోయారని పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చేశారని పేర్కొన్నారు. పంచాయతీ కార్యదర్శి శైలేష్ ని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరారు. సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నటువంటి జి శైలేష్ గారిని గ్రామంలో డెంగ్యూ కారణంగా 2 వ్యక్తులు మరణించడం జరిగిందని జిల్లా కలెక్టర్ గారు వారిని సస్పెండ్ చేయడం జరిగింది. దీనిలో డెంగ్యూ జ్వరానికి పంచాయతీ కార్యదర్శికి ఎటువంటి సంబంధం లేనప్పటికీ అకారణంగా మా యొక్క పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చేసిన విషయం పట్ల అందరం తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ ఇటు విషయాన్ని జిల్లాలోని ప్రతి పంచాయతీ కార్యదర్శులు అందరము ముక్తకంఠంతో ఖండిస్తున్నాము. ఎందుకనగా ఆ చనిపోయిన వ్యక్తులు పూర్తిగా ఆర్ఎంపీ వైద్యం యొక్క నిర్లక్ష్యంతో వారు అందించినటువంటి హెవీ డోస్ తోటి చనిపోయినట్లుగా జిల్లా కలెక్టర్ గారి దృష్టికి మరియు పేపర్ల ద్వారా కూడా తెలియజేయడం జరిగింది. అయినప్పటికీ వీటన్నింటినీ పరిగణించకుండా కేవలం డ్రై డే చేయలేదని, పారిశుద్ధ్యము సరిగా నిర్వహించలేదనే కారణంతో మా యొక్క పంచాయతీ కార్యదర్శి గారికి ఏ విధమైన మెమో కానీ షోకాస్ కానీ ముందస్తు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండానే డైరెక్ట్ సస్పెండ్ చేయడం జరిగింది నిన్న. ఇటు విషయం పట్ల అందరము విచారం వ్యక్తం చేస్తూ ఈ సస్పెన్షన్ వెంటనే బేషరతుగా వెనక్కి తీసుకోవాలని, సోమవారం లోపు ఈ యొక్క సస్పెన్షన్ను బేషరతుగా వెనక్కి తీసుకున్నట్లయితే మంగళవారం నుండి మా యొక్క విధులందరినీ బహిష్కరించి ఇక్కడ ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని, ఎందుకనగా గత 18 నెలలుగా గ్రామ పంచాయతీలకు ఏ విధమైనటువంటి నిధులు రానప్పటికీ మేము మా యొక్క సొంత ఖర్చులతోటి అప్పులు చేసి గ్రామ పంచాయతీలను మేము నడిపిస్తున్నాం. వీటన్నింటినీ జిల్లా అధికారుల దృష్టికి, మా యొక్క పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ దాదాపు 100కు పైగా మేము రిప్రజెంటేషన్లు ఇచ్చినాం. వీటి పట్ల ఏ విధమైన చర్యలు తీసుకోలేదు, నిధులు ఇవ్వలేదు. వీటిని నిధులు ఇవ్వకుండానే మా పైన చర్యలకు తీసుకోవడం మాకెంతో బాధాకరంగా ఉంది. మరి మాకు ఇన్ని విధులు చెప్తున్నారు, డ్రై డే చేయమంటున్నారు. డ్రై డే చేయాలంటే అందులో ఉన్నటువంటి దోమలను మందు కొట్టాలన్నా, బ్లీచింగ్ పౌడర్ చల్లాలన్నా ఖచ్చితంగా డబ్బులు కావాలి. ఇన్ని రోజులు నడిపించినాం. ఇన్ని రోజులు చేసినప్పటికీ వ్యక్తిగతంగా ప్రజలు కూడా అవగాహన కల్పించినా వారు వ్యక్తిగత పరిశుభ్రత పాటించకుండా డెంగ్యూ దోమలు వృద్ధి చెందుతాయి. ఇది అందరికీ తెలుసు. మంచినీళ్ళలోనే ఈ డెంగ్యూ దోమలని వృద్ధి చెందుతాయి. దీనికి కూడా కేవలం పంచాయతీ కార్యదర్శి కారణమంటూ జిల్లా అధికారులు మిగతా శాఖల వారు అన్నిటిని మినహాయిస్తూ ప్రత్యేకాధికారులను కూడా ఏ విధంగా వాళ్ళకి బాధ్యత లేదనే విధంగా వ్యవహరిస్తూ కేవలం మమ్మల్ని మాత్రమే బాధ్యులను చేస్తూ మేము సస్పెండ్ చేస్తామని జిల్లా అధికారులు మాట్లాడడం జరిగింది. దీని పట్ల మరొకసారి వాళ్ళు పునర్పరిశీలించి ఈ సస్పెన్షన్ తొలగించాలని, దీనికి పంచాయతీ కార్యదర్శికి ఏ విధమైన సంబంధం లేదని తెలియజేసి మేము ఆ యొక్క సమస్యను జిల్లా అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ మేడం గారు మేము సంప్రదించి తెలియజేయడం జరిగింది. వీరి పట్ల వీరు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ పట్ల ఏ విధమైన సమాధానం సోమవారం సాయంత్రం వరకు రానట్లయితే మంగళవారం నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని, పెండింగ్ నిధులు వెంటనే రిలీజ్ చేయాలని, లేని ఎడల మేము ఏ విధమైనటువంటి ఆర్థికపరమైన అంశాల పట్ల మేము కార్యాచరణ చేయమని చెప్పేసి మేము తెలియజేస్తున్నాము.